హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 12, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో వచ్చేసి ఫస్ట్ రక్షణ అంశాలు. డిఫెన్స్ సంబంధించి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్, దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ అంటారు తెలుగులో, గౌరవ్. దీన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ బాంబులో వాటిని జనరల్గా అయితే ఇట్లా ఏదైనా ఒక యుద్ధ విమానం నుంచి ప్రయోగిస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి సుఖోయ్ 30 MKI దీని నుంచి ఈ గౌరవ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ని పరీక్షించారన్నమాట. దీన్ని DRDO వారు సుఖోయ్ 30 MKI ద్వారా పరీక్షించింది ఎవరు? DRDO వాళ్ళు. దీని రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ అన్నమాట. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే DRDOకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్. ఇది హైదరాబాద్లో ఉంటుంది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వీళ్ళు మరియు పూణేలోని ఆర్మరెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE పూణే. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ను ARDE పూణే వీరి ఇద్దరు కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ప్రయోగించిందేమో DRDO సుఖోయ్ 30 MKI ద్వారా. రైట్. నెక్స్ట్ ఆర్థిక అంశాలు చూసుకుంటే మనకి మన దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇది 2025 ఫిబ్రవరిలో మనకి 2.9% ఉంది. ఇది గత 6 నెలలతో పోలిస్తే ఈ వృద్ధి చాలా కనిష్టం అన్నమాట. ఇది 6 నెలల కనిష్టం. సో 6 months బ్యాక్ ఎంత ఉండనో అంతకంటే ఇది తక్కువ అన్నమాట. 2024 ఏప్రిల్ టు 25 ఫిబ్రవరి వరకు దీని వాల్యూ 4.1%. ఇక్కడ ఓన్లీ 1 month. ఇక్కడ ఏప్రిల్ టు ఫిబ్రవరి అంటే 24 ఏప్రిల్ టు 25 ఫిబ్రవరి వరకు 4.1%. ఈ టైంకి మనకు 2023-24 నుంచి చూసుకుంటే 6% ఉంది. అంటే సో 23-24తో పోలిస్తే 24-25 IIP తగ్గింది. ఇది IIPని ప్రతి 2 నెలలకు ఒకసారి NSO వారు ప్రకటిస్తారు. ఇది మొన్న గ్రూప్ 2లోకి వచ్చనేది IIPని ఎన్ని నెలలకు ఒకసారి ప్రకటిస్తారని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ చూస్తే మనకి ప్రాంతీయ అంశాలు చూసుకుంటే 2025-26 మనకి అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరంలో ప్రతి జిల్లాలో 30 గౌడ్ స్కూల్స్లలో మనకి పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీ అంటే LKG, నర్సరీ, UKG అట్లా నర్సరీ, LKG, UKG వీటిని స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ అయితే అంగన్వాడీలు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కొన్ని స్కూళ్ళలో అంగన్వాడీలు ఉంటాయి కదా. సో అంగన్వాడీలు ప్లస్ స్కూల్స్ రెండు కలిపి ఒకటే ప్రాంతాలు ఉంటాయి కదా కొన్నిట్లలో. కొన్ని ఏరియాస్లేమో అంగన్వాడీ వేరే దగ్గర ఉంటుంది, స్కూల్స్ వేరే దగ్గర ఉంటాయి. అట్లా కాకుండా అంగన్వాడీలు, గౌడ్ స్కూల్స్ రెండు ఒకటే దగ్గర ఉన్న వాటిని ఫస్ట్ ఎంపిక చేద్దామని ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకే. సో ఆ తర్వాత చూసుకుంటే మనకు రీసెంట్గానే తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి గారు నియమితులయ్యారు. ఈయన నల్గొండకు చెందినవారు. ఈయన ఈ 5 years పదవిలో ఉంటారు. అట్లనే ఉపలోకాయుక్తగా జిల్లా సెషన్ మాజీ జడ్జినే BS జగ్జీవన్ కుమార్ గారు నియమితులయ్యారన్నమాట. ఆ తర్వాత చూస్తే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా మనకి జస్టిస్ షమీం అఖ్తర్ గారు నియమితులయ్యారు. ఈయన కూడా నల్గొండ వాసులే. ఈ SHRC అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీని సభ్యులుగా మాత్రం జిల్లా మాజీ జడ్జి ప్రవీణ గారు, రిటైర్డ్ IAS ఆఫీసర్ కిషోర్ గారు సభ్యులుగా నియమితులయ్యారు. ఆ తర్వాత చూస్తే విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోని సెక్షన్ 12(1)C దీని ప్రకారం ఏంటంటే అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నమాట. ప్రైవేట్ స్కూల్లో 1 to 8th క్లాస్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న సీట్లలో 25% అక్కడ పక్క పొంటే అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న బలహీన వర్గాలు అంటే పేదలు, అనాథలు, ఎయిడ్స్ బాధితులకి వాళ్ళకి 25% సీట్లు కేటాయించాలి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో. ఈ 25% కేటాయించిన సీట్లలో వీటికి అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరించాలి. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్ 12(1)C. ఇది ఎందుకు వచ్చిందని న్యూస్లో హైకోర్టు
కి మన గౌడ్ నెక్స్ట్ 24-25-26 అకాడమిక్ ఇయర్లో ఈ లాని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పుండే. సో అందుకే ఇది న్యూస్లో వచ్చింది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ వస్తే లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.